కలపకే బాబు మంచిదాని ఇదిగో సైడ్ పోతుంది ఇంత ఇలా కొట్టి అప్పుడు ముక్క Hey friends, are you ready? 3, 2, 1. Welcome back to our channel, Delisha Vlogs. Hello my dear beautiful people, hope all are doing safe and good. So ee roju vlog etante summer special aina mango to mango pickle aithe cheyabothunnam annamata. ఈ మ్యాంగోస్ మేమైతే మా పెరట్లో కాసిన చెట్ల నుంచి అయితే తీస్తున్నాము. ఇక్కడైతే మీ చూడొచ్చు, ఇప్పుడు మా పెరట్లో కాసిన చెట్టుకి కాయలు ఇవన్నీ చాలా ఎక్కువ కాయలు అయితే కాసాయి. ఈ పళ్ళు అయితే బాగోవు కానీ పచ్చడికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాయ అయితే పుల్లగా ఉంటుంది, పండు అయితే కాస్త స్వీట్నెస్ వస్తుందన్నమాట. సో ఇయర్ మేమైతే పికిల్ పెడదామని అనుకుంటున్నాము. మా ఇంట్లో అయితే 2 చెట్లు ఉన్నాయి, ఇది ఒక చెట్టువి. ఇప్పుడైతే మా మదర్ కొన్ని కాయలు అయితే కోస్తున్నారు. ఈ పచ్చడికి మనం దోరగా ఉండే కాయలను అయితే తీసుకోవాలి. కాయ టెంక కట్టినప్పుడు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మన పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ ఇయర్ మేము 3 టైప్స్ ఆఫ్ ఆవకాయలు అయితే పెట్టాము. తీపి ఆవకాయ, మాగాయ అండ్ అలాగే కారం ఆవకాయ. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? మ్యాక్సిమం అందరూ పచ్చళ్ళు అంటే ఇష్టపడతారు. అండ్ ఇక్కడ మా డెలిషా కూడా కొన్ని కాయలు అయితే కోసేస్తుంది. దేశముద్రు మూవీలో కోవెల శర్ల గారు చెప్పిన డైలాగ్ ఉంటుంది కదండి, వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడైతే మనం కోసుకున్న మామిడికాయలను అయితే శుభ్రంగా కడిగాలండి. ఎందుకంటే దీనిపై ఏ పురుగులు ఉన్నా లేదన్నా చీడున్నా మొత్తం పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన వాటిని తడి లేకుండా కాయ మొత్తాన్ని కాటన్ క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. తడి ఉన్నట్లయితే పచ్చడి పాడైపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఎటువంటి తడి లేకుండా కాయ మొత్తాన్ని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా తుడిచిన తర్వాత ఈ కాయల్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచితే ఏమైనా తడి ఉన్నా ఇంకా ఆరిపోతుంది అనమాట. ఇప్పుడైతే కాయను మనం ముక్క చేసుకోవాలి. ఈ మ్యాంగోస్ని కట్ చేసుకోవడానికి ఒక కత్తి అయితే సపరేట్గా ఉంటుంది. మా దగ్గర అది లేదు కాబట్టి మేము ఈ ప్రాసెస్లో అయితే కట్ చేస్తున్నాము. ముందుగా మామిడికాయ తీసుకొని మామిడికాయ మీద కత్తి పెట్టి కత్తి మీద రాయితో కొడుతున్నాం అనమాట. సో చాలా కష్టపడ్డాము, కొన్ని ముక్కలు అయితే వేస్ట్ అయిపోయాయి కూడాను. సో జాగ్రత్తగా కొట్టాలి ఈ ప్రాసెస్లో కూడా, ఎందుకంటే ముక్క విడిపోకూడదు అనమాట. టెంక నుంచి ముక్క విడిపోయిందంటే మన పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు. సో ఇలా తీసిన తర్వాత ఆ ముక్క టెంక ఉంటుంది కదండి, టెంక బయటికి తీసేసి పొట్టు కూడా ఏమైనా ఉంటే అది కూడా కొద్దిగా తీసేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ మేము కొన్ని ముక్కలను అయితే కట్ చేసుకున్నాము. ఈ ఐడియా మా ఫ్రెండ్ది. సో తనైతే కొన్ని ముక్కలు అయితే కట్ చేసింది. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ మేమైతే పక్కన ఒక బేషన్లో అయితే వేసుకున్నాం అన్నమాట. సో మనకి ముక్కకి ఎటువంటి డస్ట్ అంటుకోకూడదని చెప్పి మళ్ళీ క్లాత్ వేసి అయితే కట్ చేస్తున్నాము. ఇంకా వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కుకింగ్ బ్లాగ్స్ అని, టూరిజం ప్లేసెస్ గురించి. సో ఒకసారి మా వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న గంట ఐకాన్పై కూడా ట్యాప్ చేసేయండి. సో దట్ మేము పెట్టిన వీడియోస్కి నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట. మీలో ఎంతమందికి ఆవకాయ అన్న పికిల్స్ అన్న ఇష్టం ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ అలాగే ఆవకాయలో ఏ వెరైటీ ఇష్టమో కూడా కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్నా ఒక దగ్గరికి అయితే తీసేసుకున్నాము. సో ఇలా కట్ చేసిన వాటిలో కూడా మళ్ళీ ఇంకేమైనా పగులు ఉన్నా లేదంటే వేస్ట్ అయిపోయినవి ఉన్నా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం క్వాంటిటీ అన్నమాట తీసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. కొలత కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్తో ఒక 11 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మేము బేషన్లో
చూసారు కదా గ్లాస్, ఆ గ్లాస్తో అయితే 11 గ్లాసెస్ ఆఫ్ మ్యాంగో పీసెస్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ మ్యాంగోస్లో కూడా మనం ఎటువంటి డస్ట్ లేకుండా మరొకసారి అయితే తుడిచేసుకుందామండి. సో ఇప్పుడు తుడిచిపెట్టుకున్నాము. ఈ తుడిచిన వాటిపై ఇప్పుడు మనం మ్యాంగో పికిల్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఒక పెద్ద వెడల్పు పాత్ర ఉంటే దానిలో తీసుకోవాలన్నమాట. ముక్కలన్నీ వేసిన తర్వాత మేము 11 కప్స్ వేసాం కదా, ఈ 11 కప్స్కి అయితే మనకు 1 లీటర్ ఆఫ్ పల్లి ఆయిల్ అన్నమాట. ఫ్లేవర్డ్ పల్లి ఆయిల్ అయితేనే మనకు బాగుంటుంది. సో 1 లీటర్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ముక్కకు పట్టేలా ఫస్ట్ ఒకసారి కలిపేసుకుందామండి. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాం. కలిపిన తర్వాత ఇదైతే ఆవ పొడి, మేము 3 రోజెస్ ఆవ పొడి అయితే తీసుకున్నాం. మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు పౌడర్ని. ఆవ పొడి అయితే మేము 1 గ్లాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఇంకా కావాలంటే ఇంకా హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు, 1.5 వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. వీటిని కూడా ఒకసారి మొత్తం ముక్కకు పట్టేలా కలిపేసాము. ఇప్పుడైతే మెంతు పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాము. ఎక్కువ వేసుకుంటే మరీ చేదైపోతుంది. ఇంకా కావాలంటే హాఫ్ స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నెక్స్ట్ కారం ఎక్కువగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 గ్లాసెస్ అయితే వేసుకోండి. మేమైతే ఇక్కడ 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న కారం వచ్చేసి 3 రోజెస్. పచ్చళ్ళకి అయితే 3 రోజెస్ కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు 1.5 కప్ అయితే తీసుకున్నాం. ఇదంతా మనం మ్యాంగోస్ ఏ కప్తో అయితే తీసుకున్నామో కొలత ఆ కప్పుతో అనమాట. 11 మ్యాంగోస్ పీసెస్కి ఇవంతాను, 11 కప్స్ ఆఫ్ మ్యాంగోస్కి అనమాట. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా వచ్చిందండి. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఇప్పుడు చిన్న పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి, ఇవి కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. సో వెల్లుల్లిని అయితే పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం. ఈ వెల్లుల్లిని కూడా ఇప్పుడు మేము యాడ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ పచ్చడి చేయడానికి చాలా చేతులు అయితే కలిసాయి, డెలిషియాతో సహా. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ కలిపిన వాటిలో మనం ఇంకా టేస్ట్ని పెంచుకోవడం కోసం మేమైతే సాల్ట్ చెప్పడం మర్చిపోయాను కదా, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి గ్లాస్ సాల్ట్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకున్నాము. సాల్ట్ అయితే మేము రా సాల్ట్ అయితే తీసుకున్నామండి, గల్లుప్పు. సో ఆ గల్లుప్పు కూడా బాగా కరిగేంత వరకు, కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మేము కలిపిన పచ్చడిని అంతా ఒక జాడీలోకి అయితే తీసుకుంటున్నాము. ఇలా జాడీలో వేసుకోవడం వల్ల ఎక్కువ కాలం కూడా నిలువ ఉంటుందన్నమాట. ఇలా జాడీలో వేసుకున్న తర్వాత టైట్గా మనమైతే క్లాత్ని అయితే కట్టేసుకోవాలండి. ఇలా కట్టిన తర్వాత మరొక 3 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళంటే కారం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే 3 డేస్ తర్వాత అనమాట ఇంకా బాగుంటుంది. సో ఇది ఇంకా ఊరాలి, అంటే 3 డేస్కి మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే మేము టైట్గా కట్టేసామన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఆవకాయ పెట్టిన ఇంట్లో జరిగేదే ఇది. సో ఇలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మేము పచ్చడిని బయట ప్రిపేర్ చేస్తుంటే మా మదర్ లోపల వేడివేడిగా అన్నం ప్రిపేర్ చేశారనమాట. సో లాస్ట్లో అయితే మేము ఆ తపాలలోని వేడివేడి అన్నాన్ని అయితే వేసుకొని మా ఫ్రెండ్ ఒక్కొక్కరికి ముద్ద అయితే పెట్టింది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నాకైతే చాలా నచ్చింది. స్పైసీ ఇష్టపడే వారికి చాలా నచ్చుతుంది. అండ్ డెలిషియా కూడా ఫస్ట్ టైం ఇలా, సో తను కూడా టేస్ట్ చేసింది, చాలా బాగుందని చెప్పింది. మనకు పెరుగన్నంలో కానీ లేదంటే పప్పుల్లో కానీ నంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఉట్టిగా తినేసినా కూడా బాగుంటుందండి రైస్లో వేసుకొని తింటే. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వేడివేడి అన్నం నెయ్యి వేసి బాగా కలిపేసింది అనమాట. సో ఇప్పుడు మేము వాటిని అన్నింటినీ టేస్ట్ చేసేస్తున్నాము.
తినే తినే నోట్లో వేసుకో. ఎలా ఉంది? సూపరా? ప్రసాదం, ఆవకాయ ప్రసాదం. బాబాయ్ టేస్ట్ చేసి చెప్పండి బాబాయ్. ఇదన్నమాట మేము పెట్టిన పచ్చడి. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.